దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులైన మీకు మరొక దినం ప్రభు అయిన క్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినం కూడా దేవుని కృప ద్వారా ఇలా కొంత సమయం మరికొన్ని దేవుని మాటలతోటి ముందుకు రావడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రం చెల్లిస్తున్నాను. సిద్ధపడండి. ఒక అరగంట సమయం ప్రభు కొరకు కేటాయించండి. దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినగలిగితే ప్రభు రాకడికి మనం కలిగి ఉండవలసినటువంటి సిద్ధపాటు ఏమిటంటే చాలా ఉన్నాయి. రాకడకు సిద్ధపడవలసినటువంటి విషయాలు తక్కువలో నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే, మన లోపాన్ని మనం ఎప్పుడు సరిదిద్దుకుంటామో రాకడికి సిద్ధపడినట్లే. ఎందుకంటే ఆయన రాకడలో మనలను ఆయన నుండి దూరపరిచేది మన లోపం. కాబట్టి లోపాన్ని మన జీవితంలో మనం తొలగించుకోగలిగితే, గుర్తించి మనం రాకడికి సిద్ధపడిపోయినట్లే. కనుక రాకడికి సిద్ధపడవలసినటువంటి ప్రత్యేకమైన విషయాలు నేనేమీ చెప్పటం లేదు, కానీ మనలో ఉండే లోపం సరిదిద్దుకొని ప్రియుడైన ప్రభు కొరకు సిద్ధపడి ఉండాలని నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఈ కొద్ది సమయంలో తండ్రి, ఉదయకాలం అయా బిడ్డలు ఆశ కలిగి మీ వాక్యం ఎదుట ఉన్నారు. కృపగల తండ్రి, మీరే మాట్లాడండి. మీరు త్వరగా రాబోతున్నారు. మమ్మల్ని మేము సరిదిద్దుకొని నీ ఎదుట నిలబడగలిగిన శక్తి మేము పొందటమే రాకడి కొరకు సిద్ధపాటు. ఈ భాగంలో మమ్మల్ని మీరు సిద్ధపరచమని, వాక్యంతో మమ్మల్ని హెచ్చరించి సరిదిద్దమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రమని. ఈ ఉదయకాలం మరి మీ గృహాలలో ఇంకా ఎవరైనా అటు ఇటుగా తిరుగులాడుతూ ఉంటే దయతో వారిని కూడా ప్రోత్సాహపరచండి. దేవుని వాక్యం ఎదుటికి రావటానికి దేవుని మాటలు పవిత్రమైనవి. అవి మన జీవితాన్ని కడిగి శుద్ధి చేసి ప్రభు అయిన క్రీస్తు ఎదుట మనల్ని ధైర్యపరిచి నిలబెట్టగలిగే మాటలు. కాబట్టి ఈ సమయంలో మనం విందాం, మరికొందరికి వినిపిద్దాం. మంచిది. దేవుని యొక్క వాక్యంలో ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఉదయకాలం ఆశిస్తూ ఉన్నాను. ఆ వ్యక్తి దేవుని చేత నాజూరు చేయబడిన వాడు. దేవుడు ఆ వ్యక్తి పట్ల ఒక శ్రేష్టమైన విశేషమైన సంకల్పాన్ని కలిగి నిండు వృద్ధాప్యంలో ఉన్న వారికి కానుకగా అందించినటువంటి ఉదాంతం మనందరికీ తెలుసు. ఆయన పేరు సంసోన్. వృద్ధాప్యంలో ఉన్నటువంటి దంపతులకి జన్మించిన వ్యక్తి. ఈ సంసోన్ యొక్క జన్మం ఒక ప్రత్యేకమైనది. అతను పుట్టుక యందు దేవునికి ఒక బలమైన సంకల్పం ఉంది. అది ఇశ్రాయేలు ప్రజలను ఫిలిస్తీన్లు అనబడుతున్నటువంటి విగ్రహారాధికుల చేతుల్లో నుండి రక్షించడానికి ప్రత్యేకంగా దేవుడు ఇశ్రాయేలీయుల మధ్యకు పంపినటువంటి వ్యక్తి సంసోన్. దేవుడు తన బలంతో నింపి, జ్ఞానంతో నింపి ఇశ్రాయేలీయుల మధ్య అతన్ని న్యాయాధిపతినిగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ అతను మంచి న్యాయాధిపతి.
శత్రువులు తన జనుల మీదకి వచ్చేటప్పుడు అతను ఒక మంచి పరాక్రమశాలి, అలాగే దేవుని యందు భక్తి కలిగినటువంటి వ్యక్తి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుడు తన బలాన్ని ఇచ్చి సంసోను నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి. పలుమార్లు బైబిల్లో చూస్తాం దేవుని ఆత్మ సంసోను మీదకి దిగి రావటం. అంటే సంసోను భక్తి కలిగిన వాడు. ఆయా సందర్భాల్లో సంసోను బలపరచడానికి దేవుని ఆత్మ అతన్ని దర్శిస్తూ ఉంది. ఇవన్నీ మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నటువంటి విషయాలు. అయితే ఆ వ్యక్తిని గురించి బైబిల్లో ఒక ఆశ్చర్యపరిచే మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వాక్యంలో ఒక ఆశ్చర్యపరిచేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి వెడజిమ్ము కొందుననుకొనిను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. గమనించండి, సంసోను గురించి నేను మీకు ముందు చెప్పినట్లు అతని జీవితం చాలా విశేషమైన జీవితం. ప్రత్యేకమైన పుట్టుక, ప్రత్యేకమైన బలం, ప్రత్యేకమైన ఉద్యోగం, ప్రత్యేకమైన ఆత్మ అభిషేకం. దేవుడు ఎన్ని ప్రత్యేకతలు ఇచ్చాడండి యవనస్తుడికి. అతని పుట్టుక ప్రత్యేకమైనది. అనేకమైన ఇశ్రాయేలు ప్రజలను శత్రువుల చేతుల నుండి విడిపించి వాళ్ళను సంరక్షించడానికి ప్రత్యేకంగా పుట్టినటువంటి ఒక రక్షకుడు, ఇశ్రాయేలీయుల రక్షకుడు సంసోను. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరి మీద అతన్ని దేవుడి న్యాయాధిపతినిగా చేశాడు, పరిపాలించే వ్యక్తినిగా చేశాడు. ఇది ఒక విశేషమైనటువంటి స్థానం. మూడవదిగా, దేవుడు ప్రతి మనిషికి ఉన్నటువంటి బలముకు మించి విశేషమైన బలాన్ని దేవుడు అతని జీవితంలో నింపాడు, అతని శరీరానికి ఇచ్చాడు. వేల మంది శత్రువుల్ని చేతులు ఏ ఆయుధం లేకుండా పోరాడగలిగినటువంటి పోరాట యోధుడు సంసోను. కారణం దేవుడు అతనికి ఇచ్చినటువంటి బలం అలాంటిది. నాలుగవదిగా, ఆయా సందర్భాలలో అవసరమైన సమయాలలో దేవుడు తన బలమైన ఆత్మని సంసోనులో నింపటం మనం చూస్తూ ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం మనం సంసోను చాలా శ్రేష్టమైన వ్యక్తి అని మనం చెప్పక తప్పదు. అయితే ఈ శ్రేష్టమైనటువంటి వ్యక్తిని గురించి ఇదిగో 16వ అధ్యాయం 20వ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మనందరినీ ఆశ్చర్యపరిచే మాట ఒకటి అక్కడ కనపడతా ఉంది. యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అంతటి బలవంతుడికి, అంతటి న్యాయాధిపతి అయిన సంసోనుకి, అంతటి దేవుని ఆత్మ అభిషక్తునికి, అంతటి కారణ జన్మునికి దేవుడు విడిచిపెట్టాడనే సంగతి తెలియలేదని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి పరిస్థితి. ఈ సమయంలో నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సంసోను తన ఆత్మీయ జీవితంలో ఇన్ని శ్రేష్టమైన వరాలు ఉండి కూడా ఎందుకు అంత అంధకార స్థితిలోనికి వెళ్ళిపోయింది అతని జీవితం? దేవుడు ఎందుకు అతన్ని ఎడబాశాడు? దేవుడు అతన్ని విడిచిపెట్టిన సంగతి కూడా అతనికి తెలియనటువంటి అంధకారంలోనికి సంసోను ఎలా దిగిపోయాడు, ఏ విధంగా దిగిపోయాడు అనే దానిని మనం ఒకసారి ధ్యానం చేసుకోవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ కడవరి దినాల్లో చాలామంది దైవ సేవకులు ఆశీర్వాదాల గురించి చెబుతూ ఉన్నారు.
ప్రజలు కూడా ఆశీర్వాద సంబంధమైన ఉపదేశాలు వినేదానికి ఇష్టపడుతూ ఉన్నారు. నా ప్రియులారా, ఆ ప్రసంగాలు మానవుణ్ణి మోసపరిచే ప్రసంగాలు, రేపు మాపో ప్రియుడైన ప్రభు మేఘారుడై వచ్చినప్పుడు లోపంతో ఉన్న ప్రతి ఒక్కరిని విడిచిపెడతాడు అనేది వాస్తవం. ఈ రోజున లోపాన్ని ఎంచి చూపే వాక్యాలు లేవు, చెప్పే సేవకులు లేరు. ఒకవేళ ఎవరైనా చెబితే వాళ్ళ వాక్యానికి ఎవరు స్పందించటం, వినేవాళ్ళు లేరు. దయచేసి ఉదయకాలం ఒక దైవ సేవకునిగా నేను మీ ఎదుట కొన్ని ప్రత్యేకమైన విషయాలు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు శ్రద్ధగా ప్రతిదినం ఈ కార్యక్రమాన్ని మీరు చూడండి. కొన్ని ప్రత్యేకమైన విషయాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. మునుపటి దినాలలో లేదంటే ఈ కడవరి దినాలలో ప్రతి చోట మీరు వినలేనటువంటి విషయాలు, మీకు ప్రకటించిన విషయాలు బైబిల్లో చాలా ఉన్నాయి. వాటిని ఈ కడవరి కాల సంఘానికి వ్యక్తపరచాలని నా దర్శనం, నా పిలుపు. అందుకని దయచేసి ప్రతిదినం ఉదయకాలం 9 గంటలకి మీరు దేవుని వాక్యం కొరకు సిద్ధపడండి. మీ స్నేహితులను పిలవండి, మీ ఇంటి వారితో కలిసి సిద్ధపడండి. ఈ దేవుని మాటలు మీరు వినండి. మనలో ఉండే లోపం మన కళ్ళకి కట్టినట్లుగా చూపగలిగిన వాక్యాన్ని ప్రభు మనందరి కొరకు ఇస్తున్నాడు. ఆ వాక్య ధ్యానంలో మన జీవితాలను మనం శుద్ధి చేసుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును కాక. ఆమేన్. మంచిది, దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. 4 శ్రేష్టమైనటువంటి అనుభవాలతో నిండిన సంసోను జీవితంలో దేవుడు అతన్ని ఎప్పుడు విడిచిపెట్టాడో, ఏ సమయంలో విడిచిపెట్టాడో అర్థం కానటువంటి పరిస్థితిలో సంసోను ఆత్మీయత దిగజారినట్లు ఈ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది? ఈ రోజున మనం అనుకుంటున్నాం, నేను దేవుని సన్నిధిలో చక్కగా పాడగలుగుతున్నాను, పాడగలగటం ఒక వరం. చక్కగా ప్రార్థించగలుగుతున్నాను, ప్రార్థించటం ఒక వరం. చక్కగా నేను బోధించగలుగుతున్నాను, బోధించడం ఒక పిలుపు, ఒక దర్శనం, ఒక వరం. నేను ప్రార్థిస్తే దురాత్మలు విలువెలలాడుతూ వెళ్ళిపోతూ ఉన్నాయి, దెయ్యాలు నాకు భయపడుతూ ఉన్నాయి. ఇది ఒక వరం. దేవుడు తన బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరికి భూమి మీద ఆయన వరాలతో నింపాడు, ఫలాలతో నింపాడు. కనుక మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఏదో ఒక వరాన్ని కలిగి ఉంటాం. ప్రతి మనిషి క్రీస్తు యేసు రక్తంలో కడుగుబడిన తర్వాత ప్రతి మనిషి ఏదో ఒక ప్రత్యేకమైన వరాన్ని కలిగి ఉంటాడు. దానిలో ఆ వ్యక్తి జయిస్తాడు. కొన్ని పరిస్థితులు జయించేదానికే ఇవ్వబడుతున్నాయి ఆ వరాలు. అంతేగాని వాటిని ఉపయోగించుకొని సొమ్ము చేసుకోవాలని కాదు. వరాలను ఉపయోగించుకొని జనాలను అంధకారంలో నడిపించేదానికి కాదు. ఈ ఉదయకాలం నా మాటల్లో కాస్త హృదయానికి బాధ కలిగిన, దయచేసి ప్రభు అయిన క్రీస్తు నామం పేరిట ఆనబెట్టి నేను ఉన్న వాస్తవాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను ఎవరిని ఎంచటం కాదండి, సంఘాన్ని సిద్ధపరచటం, సంఘంలో ఉన్న లోయలు మెట్టలు సదును చేసి పూడ్చి ప్రభు కొరకు సిద్ధపరిచే దర్శనం, పిలుపు నేను కలిగి ఉన్నాను. అందుకని నా సంఘమైనా ఇంక వేరే సంఘమైనా అది నా ప్రభు సంఘం అయింది కాబట్టి నేను అధికారయుక్తంగా మాట్లాడదలిచాను దేవుని వాక్యం. నా ప్రియులారా, ఈ ఉదయకాలం మనం గమనించవలసిన సత్యం ఏంటంటే, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి దేవుడు తగిన వరములు, ఫలాలతో నింపాడు. చేసుకోవాలి. నేను దేవుని అడుగుజాడల్లోనే ఉన్నానా, అడుగుజాడల్లో లేనా? సంసోను 4 శ్రేష్టమైన వరాలు కలిగి ఉన్నాడు. పుట్టుక కారణజన్ముడు, రెండవది న్యాయాధిపతి,
మూడవది దేవుని ఆత్మ అభిషేకం పొందినవాడు, అభిషిక్తుడు, ఆత్మ నింపుదల కలిగినవాడు. నాలుగవది సహజ మానవుని కంటే కూడా కొన్ని రెట్లు అధికమైన బలం కలిగినటువంటి వ్యక్తి. ఈ 4 శ్రేష్టమైన అనుభవాలు సాంసోన్ జీవితంలో ఉన్నాయి. నేనేం చెప్పదలిచానంటే, ఈ 4 అనుభవాలను బట్టి సాంసోన్ జీవితంలో చీకటి వస్తున్న సంగతిని గుర్తించలేకపోయాడు. ఎప్పుడైనా మనం గుర్తించవలసింది ఏమిటంటే, మన జీవితంలో ఉన్న ఆశీర్వాదమే మనల్ని అంధకారంలోకి తోసేస్తుంది. ఒక్కోసారి మన బ్రతుకులో ఉన్నటువంటి వరాలే మనల్ని అగాధంలోనికి తోసేసే ప్రమాదం ఉంది. అందుకని వరాలు కలిగిన వాళ్ళు, ఫలాలు కలిగిన వాళ్ళు, దేవుని ఆశీర్వాదం కలిగిన వాళ్ళు అంత పెద్దగా అతిశయించవలసిన పని లేదు. ఆశీర్వాదం ఉన్న చోట శాపం కూడా కనిపెట్టుకుని ఉంటుంది. దైవత్వం ఉన్న చోట దయ్యపు తత్వం కూడా కనిపెట్టుకుని ఉంటుంది అనేది వాస్తవం. దేవుని వాక్యం చెబుతున్న వాస్తవం. అందుకని ఉదయకాలం మనం గమనించవలసిన సత్యం ఏమిటంటే, సాంసోను జీవితంలో 4 అనుభవాలను బట్టి సాంసోను ఏ రోజు అనుకోలేదు దేవుడు నన్ను విడిచిపెడతాడని. కానీ విడిచిపెట్టాడంట. దేవుడు తనను విడిచిన సంగతి అతనికి తెలియలేదంట. అంటే ఏం జరిగింది? సాంసోను జీవితాన్ని న్యాయాధిపతిగా వాడుకున్న దేవుడు, సాంసోను పుట్టుకని కారణాజన్ముడుగా ఒక కారణం చేత సాంసోనికి పుట్టుకనిచ్చిన దేవుడు, సింహాలను సైతం చీల్చివేయగలిగిన పరాక్రమవంతమైన బలాన్ని సాంసోను జీవితంలో నింపిన దేవుడు, తన ప్రజలందరినీ పరిపాలించగలిగిన న్యాయాధిపతినిగా చేయగలిగిన దేవుడు సాంసోన్ని ఎందుకు విడిచిపెట్టాడు? అంత బలవంతుడిని ఎందుకు విడిచిపెట్టాడు? అంత యుద్ధశాలను ఎందుకు విడిచిపెట్టాడు? అంతటి అభిషేకం పొందిన అభిషిక్తుని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? తప్పక ఆలోచించవలసిన అవసరం మనకుంది. ఎందుకంటే సాంసోను పొందిన అనుభవాలు ఈ రోజున మనం కూడా పొంది ఉన్నాం. మనం కూడా దేవుని ఆత్మ చేత అభిషేకించబడుతున్నాం. మనలో చాలామంది భాషలు మాట్లాడుతున్నారు, మనలో చాలామంది ప్రవచిస్తున్నారు, మనలో చాలామంది ఆత్మలో ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు అనుకోవచ్చు, నేను ఆత్మలో ప్రార్థన చేయగలుగుతున్నాను, ఆత్మలో భాషలు మాట్లాడగలుగుతున్నాను, ఆత్మ ద్వారా ప్రవచనాలు చెప్పగలుగుతున్నాను, కనుక నాకు దేవునికి మధ్య సంబంధం చాలా బలంగా ఉంది అనేటువంటి ఒక భ్రమలో మన ఆత్మీయ జీవితాన్ని ప్రభు వచ్చే వరకు అలాగే నడిపించుకోగలిగితే ఏమో చెప్పలేము. ఆ చివరి సమయంలో నీవెవరో నాకు తెలియదు అనవచ్చు ప్రభు. అసలు ఆయన మనల్ని ఈ మధ్యకాలంలోనే విడిచిపెట్టిన సంగతి సాంసోనుకు తెలియలేదు, మనకు కూడా అలాగనే తెలియదు. అందుచేత దేవుడు మనకు తెలియకుండే మనల్ని ఎందుకు విడిచిపెడతాడు అనే విషయాన్ని మనం పరిశీలన చేసి ఆ విషయాలు మన జీవితంలో ఉంచుకోగలిగితే సాంసోను మోసపోయినట్లుగా మనం మోసపోకుండా ఉంటాం. ఏమిటి ఈ సాంసోను జీవితాన్ని మనం ఆలోచిస్తే, ఇతన్ని దేవుడు ఇతనికి తెలియకుండానే ఎందుకు విడవగలిగాడు? అసలు ఇతనిలో ఉన్న నేరం ఏమిటి అని మనం ఆలోచిస్తే, చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వాక్యంలో ఓ చక్కటి మాట వ్రాయబడింది. 16వ అధ్యాయం 1వ వాక్యం, తరువాత సాంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరాను. నా ప్రియులారా, గమనించండి వాక్యాన్ని. దేవుని చేత ఒక ప్రత్యేకమైన పుట్టుకలో పుట్టినటువంటి సాంసోను, దేవుని ఆత్మచేత నింపబడి అనేకమైన బలమైనటువంటి మృగాలను చేల్చివేయగలిగిన సాంసోను, ఇశ్రాయేలు భక్తి కలిగిన ప్రజలందరి మీద న్యాయాధిపతిగా చలామణి అవుతున్నటువంటి సాంసోను, శత్రువులను మట్టుగరిపించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి సాంసోను, అతని గురించి, అతని లోపాన్ని గురించి దేవుని యొక్క వాక్యం చెబుతున్న సత్యం ఏంటంటే, అతను చూచాడు, చేరాడు. అతను ఉన్న లోపం ఏమిటండి? చూచాడు, చేరాడు. బైబిల్లో చక్కగా వ్రాయబడి 16వ అధ్యాయం 1వ వాక్యం, సాంసోను గాజాకు వెళ్ళి
వేశ్య నోకతెను చూచి ఆమె యొద్దకు చేరాను. సంసోను యొక్క నేత్రాలు వేశ్యను చూచాయి. చూచిన తర్వాత అంత మాత్రంతో ఆగకుండగా అతను వేశ్య దగ్గరకు చేరాడు. మొదట చూచాడు, తర్వాత చేరాడు. గమనించాలి, ఈ భాగంలోనే మన బలహీనతలన్నీ కూడా దాగి ఉన్నాయి. ఈ కడవరి దినాల్లో దేవుని చేతిలో వాడబడుతున్న సేవకులు కావచ్చు, దేవుని కృపలో ఎదుగుతున్న విశ్వాసులు కావచ్చు, దేవుని ప్రణాళికలో ఉన్న సంఘాలు కావచ్చు, ఈ రోజున ఏం చూస్తున్నాం? మన కళ్ళ ముందు ఏం పెట్టుకున్నాం? నీ కంటి ముందు దేనిని ప్రోత్సాహపరుస్తూ ఉన్నావు? దేనికి నీ వంతుగా నీ బలాన్ని అందిస్తూ ఉన్నావు? దేవునికి ఆయాస్కరమైన వాటికి నీవు అనుమతించావా? నీ చూపులు ఎదుట. సామెతల గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది, నా కుమారుడా, నా మాటలు నీ కళ్ళ ముందు తొలగకుండా ఉంచుకోనమని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. మన కళ్ళ ముందు ఉండవలసింది దేవుని వాక్యం, మన కళ్ళ ముందు ఉండవలసింది దేవుని నీతి నియమాలు, మన కళ్ళ ముందు ఉండవలసింది దేవుడు ఇష్టపడుతున్నటువంటి సంఘం, సంఘక్షేమం. ఈ రోజున భక్తి కలిగిన వారు అని చెప్పుకుంటున్న వారి జీవితాల్లో వాళ్ళ నేత్రాలు దేవుని వాక్యాన్ని చూసేదానికంటే ఉదయకాలం లోకవార్తలు చూసేదానికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది పెద్ద బలహీనతగా ఎవరంచుతున్నారు. ఉదయకాలం లేచి న్యూస్ పేపర్తో వాళ్ళ జీవితాన్ని ఆరంభించే వాళ్ళు లేకపోలేదు. భక్తి కలిగిన వాళ్ళు, బలమైన సేవకులు, సర్వీస్ కలిగిన విశ్వాసులు, మాకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ ఉంది అని చెప్పుకుంటున్నటువంటి విశ్వాసులు ఉదయకాలాన్ని లేచి వాళ్ళ నేత్రాలు దేన్ని చూస్తున్నాయంటే లోకపు వార్తలను చూస్తున్నాయి. లోకపు వార్తలను చూస్తున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కళ్ళ ముందు ఉంచుకోవలసిందేమిటో దేవుని వాక్యం చెబుతూ ఉంది. మన కళ్ళ ముందు తొలగకుండా పెట్టుకోమని కూడా చెబుతుంది. ఆ భాగంలోని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వాక్యాలు. మన కళ్ళ ముందు ఈ రోజున దేవుని వాక్యం కంటే కూడా కానీ అది లోపం. అది ఎలా లోపం? నీవు కంటితో దేన్ని చూస్తున్నావో ఆ చూచిన దాని దగ్గరికి నిన్ను నడిపిస్తూ ఉంది అనేది వాస్తవం. సాంసోను కూడా చూశాడు. మొదట గాజాలో ఒక వేశ్యను చూచాడంట. ఆ వేశ్య ఏ విధంగా ఉంటారండి? వేశ్యల యొక్క అలంకరణ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు ఏ విధమైన వస్త్రధారణ, ఏ విధమైనటువంటి అలంకరణ వాళ్ళ ముఖాలకి కలిగి ఉంటారు? వాళ్ళు బొట్టు, పువ్వులు, పౌడర్లు, ఫేస్ కలర్స్ ఇవన్నీ ధరించి సుందరమైన వస్త్రాలు వేసుకొని బహు నాజుగ్గా, నైస్గా వాళ్ళని వాళ్ళు అలంకరించుకుంటున్నారు. ఇతరులకు కనబడేటట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ సిద్ధపాటు ఒక్క వేశ్యలోనే కాదండి, ఈ కడవరి దినాల్లో ప్రతి చోట మనం చూస్తూ ఉన్నాం. మనుషులు ఈ రోజున అందాన్ని రెట్టింపు చేసుకునే ప్రక్రియలో ఉన్నారు. మనుషులు ఈ రోజున వయసు మీద పడిపోయి వెంట్రుకలు నడిచిపోతూ ఉన్నా వాటిని నరవనీయకుండా రంగులు వేసుకొని ప్రజల ఎదుట వారిని వారు ప్రత్యక్షపరుచుకుంటున్న దినాల్లో మనం ఉన్నాం. నాకు తెలిసి చిన్నతనం నుండి సినిమా వాళ్ళు రంగులు వేసుకుంటారని నాకు తెలుసు. ఈ రంగులు ఎలా వేసుకుంటారు ముఖానికి, ఎంట్రుకలకి అనేటువంటి ఆలోచన నాకు ఉండేది చిన్నప్పటి నుండి. ఈ రోజున లోకంలో నేను కళ్ళారా చూస్తున్నాను. వాళ్ళ ముఖానికి వాళ్ళు రంగులు వేసుకుంటున్న పద్ధతి, వాళ్ళ వెంట్రుకలకి వాళ్ళు రంగులు వేసుకుంటున్న పద్ధతి. ఈ రోజున సినిమా దగ్గరికి వెళ్ళి మేకప్ చేసే వాళ్ళు చూడవలసిన పని లేదు. మన ఇళ్లలో అనుదినం మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నారు మేకప్ చేసుకునేవాళ్ళు. ఈ విషయాలన్నీ నేను ఎందుకు మీకు ఎత్తి చెబుతున్నానంటే ఇది లోకం అండి. లోకం. ఈ లోకాన్ని చూస్తున్నాయి మన కళ్ళు. చూడటం తప్పు అని నేను అంటున్నా. ఈ చూచే అనుభవం నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో వెంటనే దాని వెన్నంటి మరో బలమైన ప్రమాదం కనిపెట్టుకుని ఉన్నది అనేది బైబిల్ చెబుతున్న సంగతి.
వేశ్యను ఒకతను చూచాడు సంసోను, నీతిమంతుడైన సంసోను, దేవుని ఆత్మాభిషేకం కలిగిన సంసోను, ఆ దినాల్లో వారి మధ్యకి వచ్చినటువంటి సంసోను చూచాడు. అంతే, గాజాలో ఒక వేశ్యను చూచాడు కంటితోటి. ఆ చూచిన మొదటి రోజున తిరిగి ఇంటికి వెళ్ళిపోయి ఉండవచ్చు. ఆయన ఏదో పని మీద గాజాకు వచ్చి ఉండవచ్చు. ఆ పని మీద గాజాకు వస్తే ఆయన చూపుల్లో ఈ వేశ్య పడి ఉండవచ్చు. ఆ వేశ్యను అలా చూచి ఆయన వెళ్ళిపోయి ఉండవచ్చు. ఆ వెళ్ళిన రాత్రి నుండి ఆ కళ్ళలో పడిన అందాన్ని, ఆ లోకపు సౌందర్యాన్ని అతను ఆ రాత్రి అంతా ఆలోచించి ఉండవచ్చు. ఆలోచించి ఆ అందానికి ఒక ప్రాధాన్యత గుండెల్లో ఎప్పుడు ఇచ్చాడో, ఆ సౌందర్యానికి మక్కువ ఎప్పుడైతే తన మనసులో స్థలాన్ని ఇచ్చాడో, వెంటనే ఆ భాగం ఆ సంసోన్ని తిన్నగా మరొక నాడు వేశ్య దగ్గరికి నడిపించగలిగింది. నా ప్రియులారా, మీరు నేను అందరూ గమనించవలసిన సంగతి ఏమిటంటే, ఈ ఉదయకాలం మనం కంటితో చూచి విడిచిపెడితే ఇబ్బంది లేదండి. చూచిన దాని గురించి ఆలోచించి, దాని గురించి కొంత సమయాన్ని కేటాయించి, నీవెప్పుడైతే ఇవన్నీ చేస్తూ ఉన్నావో నీకు తెలియకుండా నీవు నీ దేవుని నుండి దూరపరచబడుతున్నావు అని ఈ పూట వాక్యం మనకు చెబుతున్నటువంటి నగ్న సత్యం. నీవు చూచిన దాన్ని విడిచిపెట్టాయి. నువ్వు చూచిన దాన్ని విడిచిపెట్టాలి. విడవకుండా దాని గురించి ఆలోచించి, దాని గురించి ధ్యానించి, దాని గురించి ప్రయత్నించి, ఎప్పుడైతే నువ్వు ఈ కార్యక్రమాలు చేస్తున్నావో లోకంలో చూసిన వాటిని గురించి, లోకంలో ఉన్నవి నేను కూడా కలిగి ఉండాలి, లోకంలో ఉన్న ఫ్యాషన్ ఈ రోజున మేము కూడా కలిగి ఉండాలి. మనమంతా క్రైస్తవులమే, ప్రభువుని ఆరాధించే వాళ్ళమే. కానీ మనం ఏ విధమైన వస్త్రాలు వేసుకుంటున్నాం? ఏ విధమైన వస్త్రాలు వేసుకుంటున్నాం? ఎవరి హయాంలో ఉండవలసిన వస్త్రాలు వాళ్ళు వాటికి అలవాటు పడిపోయి ఉంటారు. నా హయాంకి ముందు కాలంలో పెద్దోళ్ళు పంచులు కట్టుకుని ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఈ రోజులు కూడా బ్రతుకుంటే వాళ్ళు పంచులు కట్టుకుని ఉంటారు, ప్యాంట్లు వేసుకోరు. కాలం మారినా, ప్రజల యొక్క తీరు మారిపోయినా, వాళ్ళ హయాంలో పంచులు ఉన్నాయి కాబట్టి ఆ పంచులే ఈ రోజులు కూడా కట్టుకుంటారు. కాలం మారిందని పంచులకి ప్యాంట్లు కట్టుకోరు వాళ్ళు. మనం క్రీస్తు బిడ్డలమైన తరువాత దేవుని యొక్క వాక్యం చెబుతుంది, తగుమాత్రపు వస్త్రాలు మీరు ధరించటమని. ఈ తగుమాత్రపు వస్త్రాలు ధరించడం అలవాటు చేసుకున్నటువంటి మన జీవితాల్లో ఇదిగో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఫ్యాషన్ మారి, క్వాలిటీ మారి, లోకంలో ఉండేటువంటి సౌందర్యం అంతా మన కళ్ళ ముందుకు వస్తూ ఉంది. సేవకులైన వాళ్ళు, విశ్వాసులైన వాళ్ళు, క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు లోకంలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మారుతున్నటువంటి క్రొత్త ఫ్యాషన్లు వాళ్ళ ఒంటి మీదకి తెచ్చి పెట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే చూచారు, చూచింది మేము కలిగి ఉండాలని ఆశిస్తూ ఉన్నారు. సంసోను కూడా కంటితో చూశాడు వేశ్యని, నేను ఆమెను కలిగి ఉండాలని ఆశించాడు. ఆ ఆశించిన సంసోను మరొక రోజున తిన్నగా వెళ్ళి చేరాడు. ఎక్కడికి చేరాడు? ఆమె దగ్గరకు చేరాడు, వేశ్య దగ్గరికి చేరాడు. వేశ్య దగ్గరికి చేరిన తర్వాత అతని జీవితంలో ప్రమాదం అనేటువంటి హెచ్చరికలు ప్రారంభించబడ్డాయి. ఒక భక్తి కలిగిన వాడు లోక సంబంధమైన అనుభవంలో అడుగుపెట్టిన మరుక్షణం దేవుడు నీకు దూరం అయిపోతున్నాడు అనేది వాస్తవం. నీవు నేను గమనించాలి. నా స్నేహితుడి మాటలు విని ఇదిగో ఈ లోకాన్ని నేను ఈ పూట కలిగి ఉన్నాను అని ఎప్పుడైనా ఎవరిలో జీవితంలోనైనా ఈ అనుభవం ఉంటే వాళ్ళు గమనించాలి, ఉదయకాలం వాళ్ళు దేవునికి దూరమయ్యారు. దేవుడు వాళ్ళకు దూరమయ్యాడు. ఈ సంవత్సరం జీవితంలో వేశ్య దగ్గరికి చేరాడు. బైబిల్లో ఇంకో చోట రాయబడింది, నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మవ్వ వేస్తారని, వాళ్ళు యెహోవా మందిరంలో నాటుబడి ఉంటారని. వాళ్ళు నాటుబడే స్థలం వేరు, వాళ్ళు ఉండే స్థలం వేరు, వాళ్ళు ఆనందించే స్థలం వేరు. భక్తి కలిగిన వాడు. ఈ భక్తి కలిగిన సంసోను
కళ్ళతో చూచాడు లోకపు అందాన్ని. ఆ అందానికి బానిసైపోయి ఆ రాత్రంతా అందాన్ని తలబోసి స్మరించి మరొక నాడు అలా వెళ్ళి చేరిపోయాడు. అక్కడికి వేశ్య దగ్గరికి చేరిపోయాడు. వేశ్య దగ్గరికి చేరిపోయిన తర్వాత వేశ్య అతనిలో ఉన్నటువంటి మర్మయుక్తమైన అనుభవాలన్నీ కూడా తెలుసుకోగలిగింది. ఇంకో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 16వ అధ్యాయమే 19వ వాక్యాన్ని మనం చూడాలి. న్యాయాధిపతులు 16-19వ వాక్యాన్ని మనం చూస్తే, సాంసోను ఆమె దగ్గరకు చేరిన తర్వాత ఆయన యొక్క అనుభవం ఎలా మారిపోయిందంటే, ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి, చూడండి, సాంసోను మొదటి కంటితో చూశాడండి. చూచిన దానికి బానిస అయిపోయాడండి. బానిస అయినందున వెళ్ళిపోయాడండి ఆమె దగ్గరికి. ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత అతని స్థితి ఎలా మారింది అంటే, ఆమె తొడల మీద నిద్రపోయే స్థాయికి దిగజారిపోయి, నిద్రపోయే స్థాయి. మీకు ఒకవేళ బైబిల్ చదివే అలవాటు ఉంటే, బైబిల్లో పలు చోట్ల ఉంటుంది నిద్ర నుండి మేల్కొనమనే మాటలు మనం చూస్తాం. అంతేగాని మీరు నిద్రపోండి అని బైబిల్ ఎక్కడ కూడా చెప్పదండి. దేవుని వాక్యం చెప్పలేనిది ఇతని జీవితంలో మనం చూస్తా ఉన్నాం. కారణం ఏంటంటే, ఇతను వెళ్ళకూడని స్థలంలోకి వెళ్ళాడు. చూడరాంది చూశాడు. మనం పొరపాటును చూస్తాం. కానీ చూడరాని విషయాన్ని ఇతను ఆలోచించడం ప్రారంభించాడు. దానికి ఒక స్థానం ఇచ్చాడు. ఈ లోకపు అందానికి, లోకపు అనుభవానికి ఒక విలువనిచ్చాడు తన గుండెల్లో. వెంటనే ఆ విలువ అతన్ని బానిసగా చేసుకొని వశపరుచుకొని వెంటనే ఏ వ్యక్తిలో అందాన్ని చూశాడో ఆ వ్యక్తికి బానిసం చేసేసింది. ఇతను వెళ్ళిపోయాడు అక్కడికి. లోకం అతన్ని తన తొడ మీద పడుకోబెట్టుకుంది. లోకం స్త్రీ అని చెప్పుకునే దానికంటే, వేశ్య అని చెప్పుకునే దానికంటే లోకం అని చెప్పటం బెటర్. లోకం అని చెప్పటం బెటర్. ఎందుకంటే ఈ దినాన ఒకవేళ తన శరీరాన్ని అమ్ముకునే వేశ్యలున్నా వాళ్ళైనా ఒక విధంగా రైట్. వాళ్ళకంటే మరీ ఘోరమైనటువంటి వేశ్యగా ఉంది మన కళ్ళ ముందు ఉన్నటువంటి సమాజం, సొసైటీ, లోకం బలమైన వేశ్య. అంతలోనే మెచ్చుకుంటుంది, అంతలోనే నాశనం చేస్తుంది. దేవునికి నచ్చనివన్నీ కూడా లోకం మన ఎదుటికి తీసుకొచ్చి పెడతా ఉంది. కనుక వేశ్యల కంటే కూడా ఘోరమైనది లోకం అనే వేశ్య. ఈ లోకం అనే వేశ్య మనల్ని ఎలా నిద్రపుచ్చుతుందంటే, తన తొడల మీద సుఖమైనటువంటి నిద్ర మనకి కలిగిస్తుంది, సుఖాన్ని కలిగిస్తుంది. పత్రికలో వ్రాయబడింది ఒక మాట, దేవుని కంటే కూడా సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారని. దేవుని కంటే కూడా సుఖాన్ని ప్రేమించే ప్రజలు ఉన్నారంట, భక్తి కలిగిన వాళ్ళే వాళ్ళు. కానీ దేవునికి ప్రాధాన్యత ఎవరు? సుఖానికి ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళు ఎవరు అంటే, ఇదిగో సాంసోను సంబంధించిన వాడు. వేశ్య తొడల మీద అతను సుఖంగా నిద్రిస్తూ ఉన్నాడండి. ఇశ్రాయేలు యొక్క బాధ్యత కలిగిన వ్యక్తి, ఇశ్రాయేలు ప్రజలను రక్షించవలసిన వ్యక్తి వేశ్య తొడల మీద నిద్రిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మచేత నింపబడిన అభిషిక్తుడు ఒక వేశ్య తొడల మీద నిద్రిస్తూ ఉన్నాడు, తన బాధ్యతలు మరచి. ఇతని జీవితంలో ఉన్నటువంటి ఆ రెండు లోపాలు అతన్ని ఏ స్థాయికి దిగజార్చినాయి అంటే, 4 ప్రత్యేకమైన చెబుతాను నేను. ఈ 2 గుణాలు, ఏ గుణాలు? చూచాడు, చేరాడు. రెండవది, ఆమె తొడల మీద సుఖమైన నిద్ర పోతున్నాడు. ఈ 2 బలహీనతలో దిగజారిపోయిన సాంసోను జీవితంలో ఊహించలేనటువంటి 4 శ్రేష్టమైనటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఏమిటంటే, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వాక్యం మనం చూస్తే, అక్కడ సాంసోను పట్ల దేవుని సంకల్పం వ్రాయబడింది. సాంసోను పట్ల దేవుని యొక్క సంకల్పం వ్రాయబడింది. 13:5వ వాక్యం, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భము పుట్టినది మొదలుకొని దేవునికి నాజరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను
రక్షింప మొదలుపెట్టునని ఆమెతో చెప్పాడు. ఇది సంసోను మీద దేవునికి ఉన్న సంకల్పం, దేవునికి ఉన్న ప్రణాళిక, దేవునికి ఉన్నటువంటి ఆలోచన, దేవుని యొక్క ప్లానింగ్. ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. తన పేరు పెట్టబడిన జనులు భక్తిహీనుల చేతిలో, విగ్రహారాధికుల చేతిలో, శత్రువుల చేతిలో మగ్గిపోతున్న ఆ దినాల్లో వాళ్ళని విడిపించి రక్షించి వాళ్ళకి చేదోడుగా అండగా నిలబడాలి అనేటువంటి ఒక సంకల్పంలో సంసోనుకు ఒక జీవితాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు, ఒక జన్మను ఏర్పాటు చేశాడు దేవుడు. ఈరోజు నీ పుట్టుక నా పుట్టుకకు కూడా ఏదో ఒక కారణం తప్పనిసరిగా ఉంది. నువ్వు ఎందుకు పుట్టావు, ఎందుకు పెరుగుతున్నావు, దాని వెనుక ఒక కారణం ఉంది. అది దేవుని దగ్గర ఉంది. సంసోను మీద కూడా దేవునికి ఒక కారణం ఉంది, ఒక ఆలోచన ఉంది. ఏమిటి ఆలోచన అంటే, శ్రమలలో ఉన్న ఇశ్రాయేలీయులకి, ఫిలిస్తీయుల శ్రమల్లో ఉన్న ఇశ్రాయేలీయుల్ని కాపాడుచు వాళ్ళ పక్షంగా పోరాడగలగాలని సంసోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంకల్పం వేశ్య తొడల మీద నిద్రించిన మరుక్షణం ఈ సంకల్పం ఆగిపోయింది. దేవుని యొక్క సంకల్పం ఆగిపోయింది. దేవుని ప్రణాళిక ఆగిపోయింది. దేవుని ప్రణాళికలో వాడబడేదానికంటే ఇశ్రాయేలీయుల యొక్క రక్షణను గురించి ఆలోచించవలసిన సంసోను దెలీలా అనబడిన ఒక వేశ్యను గురించి ఆలోచిస్తున్నాడు రాత్రింపగట్టు. ఫిలిస్తీయుల బానిసత్వంలో, ఫిలిస్తీయుల యొక్క భయములో నలిగిపోతున్నటువంటి ఇశ్రాయేలీయుల క్షేమం వరకు రాత్రింపగళ్ళు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఆలోచన చేయవలసిన సంసోను రాత్రిపూట పగటి కలలు కంటూ ఉన్నాడు దెలీలాను గురించి. అందుచేత దేవుని సంకల్పం ఆగిపోయింది సంసోను జీవితంలో. రెండవది, న్యాయాధిపతి. సంసోను ఎవరండి? న్యాయాధిపతి. మీరు ఈ మాటని ఎక్కడ చూస్తారా? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతన్ని మోసుకుని వచ్చి జొరియాకును ఎఫ్తాయేలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతని పాతిపెట్టింది. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను. 20 సంవత్సరాల పాటు న్యాయాధిపతిగా పనిచేశాడు సంసోను. ఈ న్యాయాధిపతిగా ఉన్నటువంటి సంసోను ఏమైపోయాడంటే బందీ గృహలో తిరగలు విసిరే వ్యక్తిగా మారిపోయాడు. ఎందుకో తెలుసునా? లోకపు అందాన్ని చూచినందున ఒక కారణం. రెండవది, చూచిన దానికి ఒక ప్రాధాన్యత ఇచ్చి మరలా తిరిగి ఆ అందంలో నిద్రించినందున, అందంలో సుఖాన్ని అనుభవిస్తున్నందున, ఈ రెండు లోపాల వలన సంసోను ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే న్యాయాధిపతిగా ఉన్న సంసోను ఫిలిస్తీయుల బందీల గృహంలో చేరి తిరుగులు విసిరేటువంటి బానిసగా మారిపోయాడు. అధిపతిగా ఉన్న సంసోను బానిసత్వంలోనికి వెళ్ళిపోయాడు, బానిసగా వెళ్ళిపోయాడు. దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టాడు అని ఎవరు ఉత్తరం రాసి మనకు పంపరు, ఫోన్ చేసి చెప్పరు. అలా చెప్పే దైవ సేవకులు కూడా లేరు. ఇదినా బైబిల్ కాలంలో మనం చూస్తూ ఉంటే దావీదు అదుపు తప్పిన రోజున ఒక దైవజనుడు వెళ్ళాడు. ఆ వ్యక్తివి నువ్వే అని ముక్కుసూటిగా, ఆ లోపం నీలోనే ఉంది, ఆ దుర్మార్గత నీలోనే ఉంది అని ముక్కుసూటిగా ప్రకటించిన సేవకులు ఉన్నారండి బైబిల్ దినాల్లో. ఈ రోజున ముక్కుసూటిగా ప్రకటించే సేవకులు లేరు. ఎందుకంటే ముక్కుసూటిగా ప్రకటిస్తే జనం రారు, జనమే వాళ్ళ ఘనతని భావిస్తున్నటువంటి సేవకులు ప్రపంచం అంతా నిండిపోయి ఉన్నారు. అందుకని మనిషి బలహీనపడినప్పుడు, మనిషి దారి తప్పినప్పుడు, మనిషి దేవునికి ఆయాసకరంగా మొదటి అడుగు వేసినప్పుడు మరొక అడుగు పడకుండా అడ్డుపడే దైవ సేవకులు లేరు ఈ రోజున, లేరు. ఒకవేళ ఉంటే దావీదు తన జీవితాన్ని సరిదిద్దుకున్నట్లుగా ఈ రోజున సరిదిద్దుకునే జనం చాలా మంది ఉండేవాడు. ఈ రోజున ప్రజలు సరిదిద్దుకునే దారిలో లేరు. కారణం ఏంటంటే సరిదిద్దే సేవకులు లేరు, సరిదిద్దబడిన ప్రసంగాలు లేవు. సంసోను జీవితంలో
న్యాయాధిపతిగా ఉన్నటువంటి సంసోను ఎప్పుడైతే దెలీలా తొడల మీద నిద్రపోవటం, ఆ సుఖ నిద్ర, ఆ లోక సంబంధమైన అనుభవానికి ఎప్పుడైతే ఆయన తెరదీశాడో వెంటనే అతని జీవితంలో దేవుడు దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన మరుక్షణం అతని జీవితంలోనికి గాఢాంధకారం వచ్చేసింది. గాఢాంధకారం వచ్చింది. ఆ గాఢాంధకారం ఎలా కనబడుతుందంటే, దేవుడు తోడుగా ఉన్నంత వరకు న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవుడు అతన్ని విడిచిపెట్టిన తర్వాత బందీ గృహంలోకి వెళ్ళిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం నీ ఆత్మీయత ఎలా కొనసాగుతుంది? ఒకప్పుడు ప్రార్థనలో బలంగా ఉన్న వ్యక్తివి ఈ రోజున ప్రార్థన చేయలేకపోతున్నటువంటి కారణం ఏమిటి? దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? నిన్ను విడిచిపెట్టాడా? ఆలోచించవలసిన అవసరం నీకు చాలా ఉంది. ఎందుకంటే సమయం మనకి ఎక్కువగా లేదు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తూ ఉన్నాడు. అందుచేత ఒకప్పుడు ప్రార్థన బలంగా చేశావు, ఈ రోజు చేయలేకపోతున్నావు. నాతో దేవుడు ఉన్నాడా? నన్ను విడిచిపెట్టాడా? పరిశీలన చేసుకోవాలి. ఒకప్పుడు దేవుని మందిరంలో గంటలు తరబడి ఉండే మనసు నీకుంది. ఈ రోజున దేవుని మందిరంలో ఒక గంట కంటే అదనంగా ఉండలేని పరిస్థితి. దేవుని యొక్క స్థలంలో ఎందుకు నిలబడలేకపోతున్నావు? నువ్వు దేవునితో ఉన్నావా? దూరం అయిపోయావా? చాలామంది ఈ బలహీనతలన్నీ ఉండి కూడా రాకడికి మేము సిద్ధపడిపోయి ఉన్నాము అని చాలామంది అంటున్నారు. నా ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి క్రీస్తు యొక్క రహస్యపు రాకడ అది అందరూ అనుకుంటున్నట్లు అది ఏదో ఒక సంతోషకరమైనటువంటి కార్యక్రమం అనుకుంటున్నారు. అది మహా కఠినమైనటువంటి దినం. తల్లి నుండి బిడ్డను వేరు చేసే దినం, భర్త నుండి భార్యను వేరు చేసే దినం. పరిశుద్ధులైన వారిని పరిశుద్ధులుగానే ఏ మొహమాటం లేకుండా తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళ కుటుంబాల్లో ఇంకెంతమందినైనా ఉండనివ్వండి. లోపం ఉన్న వ్యక్తిని లోపం ఉన్నట్టుగానే విడిచిపెట్టేస్తుంది. 10 వెండి నాణ్యములు ఉన్న ఒక స్త్రీ ఒక నాణ్యం పోగొట్టుకుంటే దేవుడు ఏం చెప్పాడు? ఒకటే కదా, పోతే పోయిందిలే, ఈ 9 జాగ్రత్త చేసుకో అని చెప్పలేదండి. పోగొట్టుకున్న ఒక నాణ్యం కొరకై నీవు నీ దీపాన్ని ముట్టించి దీపపు కాంతిలో, దీపపు వెలుగులో నీ ఇల్లంతా కూడా ఊడ్చి పరిశుభ్రం చేసి ఆ ఓడవంగా వచ్చిన చెత్తలో నువ్వు పోగొట్టుకున్న దాన్ని నువ్వు తీసి జాగ్రత్త చేసుకోమన్నాడు. ఈ సమయంలో మనం గుర్తించవలసిన సత్యం ఏమిటంటే, ఒక్క నాణ్యం పోగొట్టుకున్న దేవుడు అంగీకరించే స్థితిలో లేడు. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన కోరుకున్న ప్రతి విషయంలో మనం ఆయనకు అనుకూలమై ఉంటేనే ప్రభు రాకుండా ఎత్తబడుతున్నాం. లేదంటే మనం పొరపాటును కూడా ఎత్తబడేది లేదు. అందుకని సంసోను జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజున మనకు ఒక పాఠం కావాలి. సంసోను 4 శ్రేష్టమైన వరాలు కలిగినటువంటి వ్యక్తి. అతని జీవితాన్ని గాఢాంధకారంలో తోసేసింది రెండు అనుభవాలు తోసేసి. ఈ 2 అనుభవాల వలన సంసోను 1 దేవుని యొక్క సంకల్పాన్ని పోగొట్టుకున్నాడు. న్యాయాధిపతిగా ఉండవలసిన సంసోను బందీ గృహంలో బానిసగా మారిపోయాడు. 3వ మాటకు వస్తే అతన్ని పట్టి అన్ని దేవతలకు స్తుతి కలిగినట్లుగా బైబిల్లో వ్రాయబడింది. ఎక్కడది? 16:24 వాక్యం మనం చూస్తూ ఉన్నప్పుడు, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 24వ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, జనులు సంసోనును చూచినప్పుడు, మన దేశమును పాడు చేసిన వాడు, మనలో అనేకులను చంపినవాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నది అని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించే. గమనించారా? సంసోను ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి. సంసోను ద్వారా ఇశ్రాయేలీయుల మధ్య కానివ్వండి, ఫిలిష్తీయుల మధ్య కానివ్వండి, దేవునికి మహిమ కలగాలి. దానియేలు ద్వారా బబులోను రాజ్యంలో, బబులోను రాజకోటలో రాజు దగ్గర, రాజు నోటి ద్వారా దేవుని నామానికి మహిమ కలిగింది. దానియేలు ద్వారా, దానియేలు యొక్క ఆత్మీయత ద్వారా, దానియేలు యొక్క ప్రవర్తన ద్వారా బబులోను సామ్రాజ్యంలో దేవునికి మహిమ కలిగింది. సంసోను ద్వారా ఫిలిష్తీయుల మధ్య దేవునికి కాదు మహిమ కలుగుతుంది,
వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి రాతి విగ్రహాలకి మహిమ కలుగుతుంది. రాతి విగ్రహాలకు మహిమ కలుగుతుంది. గమనించారా? ఎప్పుడైతే దేవుడు మనకు దూరం అయ్యాడో మన జీవితం రాతి విగ్రహాలు పాలైపోతుంది. రాతి విగ్రహాలు పాలైపోతుంది. నేను ధర్మశాస్త్ర గ్రంథం ఒకసారి చదువుతూ ఉంటే, ద్వితీయోపదేశ ఖండాలు, దినవృత్తాంతాలు, ఇవన్నీ ధర్మశాస్త్ర గ్రంథాలు. మోషే ద్వారా దేవుడు ప్రతి మానవునికి ఇచ్చిన ధర్మశాస్త్రం ఈ గ్రంథాల్లో ఉంది. వాటిలో నేను ఒక చోట చూశాను, దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఒక శాపకరమైన జీవితంలో జీవించిన వారంట వారి బిడ్డలు విగ్రహాలకు ఆరాధన చేసే వాళ్ళకి ఇవ్వబడతారని. వాళ్ళ జీవితాలు వాళ్ళ కళ్ళ ముందే పాడైపోతూ ఉంటే ఈ తల్లిదండ్రులు పాడైపోయిన బిడ్డల జీవితాలు చూస్తూ కన్నీళ్లు పెడుతూ ఉంటారంట. అదే దేవుడు వారికి ఇచ్చిన శాపం అని ప్రాయపడింది అక్కడ. ఒక వ్యక్తి విగ్రహాన్ని ఆరాధించే వ్యక్తిగా మారాడు అంటే వాడు శపించబడ్డాడు అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని వాక్యం చెబుతుంది. సాంసోను ద్వారా దేవుని నామానికి మహిమ కలగవలసింది పోయి ఫిలిస్తీన్లు ఆరాధిస్తున్నటువంటి రాతి విగ్రహానికి స్తోత్రాలు చేస్తున్నారంటే ఏమని చేస్తున్నారు వాళ్ళు? మన దేవత, ఫిలిస్తీన్లు అంటున్నారు, మన దేవత మన శత్రువు అయినటువంటి ఇతన్ని మనకి పట్టించింది. ఇప్పుడు మనం మన కక్ష తీర్చుకుంటున్నాం ఇతని మీద అని వాళ్ళ దేవత చేసిన కార్యం అని వాళ్ళ దేవతను స్తుతిస్తున్నారు. వాస్తవానికి వాళ్ళ దేవత చేసిన కార్యం కాదు అది. అతని జీవితంలో ఉన్న ప్రవర్తన, అతని ప్రవర్తన ఫలం అది, అతని ప్రవర్తన జీతం అది. ఒక వ్యక్తి పాడుగా ప్రవర్తించినప్పుడు ఆ పాడు ప్రవర్తన అన్ని దేవతలకి మహిమగా మారుతుంది, విగ్రహాలకి స్తోత్రంగా మారుతుంది. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయిందో చూడండి సాంసోను యొక్క జీవితం. సాంసోను బట్టి దేవునికి మహిమ కలగవలసినటువంటిది విగ్రహాలకి మహిమ కలుగుతుంది. సాంసోను బట్టి విగ్రహారాధన చేసేవాళ్ళు సాంసోను బట్టి వాళ్ళ దేవతలకి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఎంత దిగజారిపోయిందండి, ఎంత దిగజారిపోయింది. ఈ రోజున నిన్ను బట్టి అన్ని జనులు వాళ్ళ దేవతలకు మహిమ చెల్లిస్తున్నారా, లేదంటే నీవు ఆరాధించే దేవునికి మహిమ చెల్లిస్తున్నారా? నీ జీవితంలో జరుగుతున్న కార్యాలు వాళ్ళ దేవతలు చేశారు అనుకుంటున్నారా, నీవు ఆరాధించే దేవుడు చేశాడని అంటున్నారా? ఒక వ్యక్తి క్రైస్తవుడైన ఒక వ్యక్తి ధనవంతుడిగా మారితే ఈ ధనం దేవుడే నీకు ఇచ్చాడని ప్రజలు అంటున్నారా, లేదంటే ఇతర దేశాల నుండి తెప్పించుకొని అన్యాయంగా అక్రమంగా తెప్పించుకొని ప్రయోజకుడు అయ్యావని అంటున్నారా? మహిమ ఎవరికి వెళ్తుంది? ఎలా ప్రయోజకుడు అయ్యావు అంటే దేవుడే అతని జీవితాన్ని హెచ్చించాడు అని సాక్ష్యం ఉండాలి సమాజంలో. అంతేగాని వాళ్ళనోళ్ళు కొట్టి ప్రయోజకుడు అయ్యాడు అంటే ఆ మహిమ దేవునికి కాదు, మరొక దానికి వెళ్ళిపోయింది. అంటే కారణం ఏంటో తెలుసునా? నీవు నేను కూడా సాంసోను వలె దేవునికి దూరం అయిపోయావు అనేది తేటగా చెబుతున్నటువంటి సత్యం, తేటగా చెబుతున్న సత్యం. అందుకే ఎలీషా నయమాన్ దగ్గర కానుకలు తీసుకోలేదు. నీవు తెచ్చిన వెండి బంగారాలు ధనధాన్యాలు విలువైన వస్త్రాలు నాకు అవసరం లేదు, తీసుకెళ్ళిపో. అవి తీసుకుంటే ఇదిగో పలానా చోట దైవ సేవకుడు నేను ఇచ్చిన వాటితో బ్రతుకుతున్నాడని నువ్వు చెప్పుకుంటావు. మహిమ నీకు వస్తుంది. నన్ను నా దేవుడు పోషిస్తున్నాడు, మహిమ నా దేవునికి రావాలి. బైబిల్ కాలంలో దైవ సేవకులండి వాళ్ళు. ఆ సేవకుని పోటీ మనం ఎక్కడ కూడా చూడలేకపోతున్నాం. అలాంటి సేవకుని నా ప్రియులారా, ఉదయకాలం మనకుని కొద్ది సమయంలో నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. సాంసోను జీవితం ద్వారా దేవుడికి మహిమ కలగాలి, కానీ విగ్రహాలకు మహిమ కలుగుతూ ఉంది. కారణం దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. ఆ తర్వాత ఇంకొక 4వ మాట చూస్తే 16వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 16:30 వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు 30వ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు నేనును ఫిలిస్తీనును చనిపోదముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనూ జనులందరి మీదను పడెను. చదువుబడిన వాక్యంలో మీకేం అర్థమై ఉండదు నాకు తెలుసు ఆ సంగతి, కానీ దీనిలో ఒక భావం మాత్రం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సాంసోన్ని
ఆ దేవాలయానికి ఆధారమైన 2 దిమ్మలకి కట్టివేస్తే అప్పుడు సాంసోన్ అంటాడు, అయ్యా నేను నీ సన్నిధిలో ఉండవలసిన తీరులో ఉండకుండా చూడకూడని దాన్ని చూసి వెళ్ళకూడని స్థలంలోకి వెళ్ళి నేను నీవిచ్చిన శ్రేష్టమైన వరాలన్నీ పోగొట్టుకున్నాను. నేను పోగొట్టుకుందే కాకుండా నా ద్వారా వీళ్ళు ఆరాధిస్తున్న దేవునికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు నా ద్వారా సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీకు మహిమ కలగవలసింది పోయి నా కళ్ళ ఎదుటే వాళ్ళ దేవతలకు మహిమ కలుగుతుంది. దానికి కారకుణ్ణి నేనయ్యాను. ఇంత దౌర్భాగ్యం నాకు దాపురించిందని నేను అనుకోలేదయ్యా. అందుకని నన్ను క్షమించి ఒక్కసారి నా పూర్వపు బలాన్ని దయచిన ఆయన. ఈ బలంతో ఈ 2 దిమ్మలు పడగొట్టుకొని నేను చచ్చిపోతూ నాతో పాటు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్తాను. సాంసోను ఆత్మహత్య చేసుకున్నాడని మనం చెప్పుకోవచ్చు. సాంసోను శాపకరమైన మరణంలోనికి వెళ్ళాడని మనం చెప్పుకోవచ్చు. శాపకరమైన మరణం అది. ఒక దేవత గోపురం కూలి, ఒక అన్య దేవతల గుడి కూలిపోయి, ఆ కూలిపోయిన గుడి చర్యల్లో ప్రార్థనకు వెళ్ళే వ్యక్తి కూడా చనిపోయాడు. ఆ రోజున మీడియా ఉన్నట్లయితే ఇదే చూసేవాళ్ళం మన పేపర్లో. ప్రార్థనకు వెళ్ళే వ్యక్తి అన్యజనుల స్థలంలో చనిపోవడం ఏమిటి? యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి మరణం ఆయన దృష్టికి విలువైనదని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. మొత్తం మీద సాంసోను జీవితంలో 4 మనం చూస్తున్నాం. 1, దేవుని సంకల్పానికి దూరమైపోయాడు. న్యాయాధిపతి అనబడినటువంటి ఒక శ్రేష్టమైన అనుభవం నుండి దిగజారి ఫిలిష్తీయుల బందీ గృహంలో తిరగలు విసిరే వ్యక్తిగా, బానిసగా మారిపోయాడు. 3వదిగా అన్ని దేవతలు స్తుతించబడటానికి కారకుడయ్యాడు. 4వదిగా తన 2 చేతులతో తన ప్రాణం తీసుకోగలిగిన, సూసైడ్ చేసుకొని మరణించే వ్యక్తిగా అయ్యాడు. ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సిన వాస్తవం ఏంటంటే, మనం ఎప్పుడైతే కాని మార్గంలో నడుస్తున్నామో లోకపు అందాన్ని, లోకపు అనుభవాన్ని మన జీవితంలో మనం తెచ్చిపెట్టుకుంటున్నాము. మన ఇళ్లలో కానివ్వండి, మన ఒంటి మీద కానివ్వండి, మన బిడ్డల జీవితాల్లో కానివ్వండి, లోక సంప్రదాయం ఎప్పుడైతే మనం కోరి ఆశించి మన జీవితంలో తెచ్చుకుంటున్నామో అది హేయం, యెహోవాకు హేయం. అది ఆ మరుక్షణం నీ మీద ఉన్న దేవుని కృప తొలగిపోతా ఉంది. దేవుని కృప తొలగిన మరుక్షణం నీ జీవితంలో దేవునికి కలగవలసినవి దేవునికి కలగకుండా విగ్రహాలకి కలుగుతూ ఉంటాయి. నీ జీవితంలో ఒక మార్పు, ఎదిగే స్థితిలో కనబడవు, దిగజారే స్థితిలో కనబడుతుంటారు. వాళ్ళు ఒకప్పుడు ప్రార్థన అండి బలంగా చేసేవాళ్ళు అండి, ఈ రోజున మేము చేయలేకపోతున్నాం, దిగజారిపోయాం. ఒకప్పుడు పాటలు బాగా పాడగలిగిన వ్యక్తులండి, ఈ రోజున పాడలేకపోతున్నాం, దిగజారిపోయాం. ఒకప్పుడు వాక్యం చదివేవాడండి, ఈ రోజున చదవలేకపోతున్నాం, దిగజారిపోయావు, దూరమైపోయావు, దేవునికి దూరమైపోయావు. కారణం ఏంటో, ఏ పరిస్థితుల్లోనూ దూరమైపోయావు దేవునికి నీకు దూరం ఏ అలవాటు తీసుకొచ్చి పెట్టిందో, ఏ ప్రవర్తనలో నుండి వచ్చిందో దేవునికి నీకు మధ్య ఎడబాటు, దాన్ని నువ్వు గుర్తించాలి. పోగొట్టుకున్న నాణ్యం కొరకు ఆ స్త్రీ ఊడ్చి వెతికి సంపాదించుకున్నట్లుగా క్రీస్తు ప్రభు మేఘాలుడై రాక మునిపే ఈ వాక్యం విన్న మరుక్షణం నీ జీవితాన్ని నువ్వు వెతకటం ఆరంభించాలి. ఎక్కడ పోగొట్టుకున్నాను నేను? ఒకప్పుడు ప్రార్థన చేయడం ఏమిటి, ఈ పూట చేయలేని వ్యక్తిగా ఉండటం ఏంటి, ఎక్కడ వచ్చింది నా జీవితంలో ఈ లోపం అని ఆ వచ్చిన స్థలాన్ని గుర్తించి, దానిని గుర్తించి విడిచిపెడితే సరి, లేని ఎడల ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లోనికి మీరేంటి తర్వాత చదువుకోండి, సమయం లేదు, నేను చెప్పలేను. నీ మొదటి స్థితిని నీవు కలిగి ఉంటే సరి, లేని ఎడల దాని ఆన్సర్ మీరు తర్వాత చదువుకోండి. నా ప్రియులారా, నేను ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో ఒక చక్కటి మాట వ్రాయబడింది. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. చూడండి, ఆ మాటలు బాగా గమనించండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి.
అన్నిటికీ అంతం సమీపంగా ఉంది. లోకాన్ని చూసి మురిసిపోతున్న ప్రజలారా, లోకపు ఫ్యాషన్ చూసి ఆనందిస్తున్నటువంటి క్రైస్తవ సమాజమా, అన్నిటికీ అంతం దూరాన లేదు, దగ్గరలో ఉంది, సమీపంలో ఉంది. నువ్వు ఏది అందం అనుకుంటున్నావో దానికి అంతం సమీపంగా ఉంది. నువ్వు ఏది ఫ్యాషన్ అనుకుంటున్నావో దానికి అంతం సమీపంగా ఉంది. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు దానికి అంతం సమీపంగా ఉంది అని వాక్యం చెబుతుంది. ఒకవేళ నీకు దేవుడే కావాలనుకుంటే వెంటనే నీ జీవితంలో కలగవలసిన మార్పు ఏంటో తెలుసునా? సమీపమై ఉన్నదని తెలుసుకొని స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. స్వస్థత అనేది బుద్ధికి కలగాలి, శరీరానికి కాదు. ఈ రోజున శరీర స్వస్థత కోసం ప్రజలు వేగిరపడుతున్నారు. శరీరాన్ని బాగు చేసుకునే దానికి ప్రజలు వేగిరపడుతున్నారు. మంచిదే, శరీరానికి ఆరోగ్యం కొరకు మనం ప్రయాసపడటం మంచిదే. కానీ పలుమార్లు శరీరానికి ఆరోగ్యం చెడుతుందంటే కారణం ఏమిటి? శరీరానికి మూలమై ఉన్నటువంటి హృదయం చెడిపోయిందని అర్థం. ఆ హృదయంలో ఆ చెడు విత్తనం తొలగిపోయేంత వరకు శరీరంలో ఈ పాడు రోగాలు మొలుస్తూనే ఉంటాయి. డాక్టర్లు బాగుపడుతూనే ఉంటారు. నీ సంపాదన అంతా ఇతరుల ఇంటికి చేరుతూనే ఉంటుంది, వైద్యుల ఇంటికి. నీ హృదయం బాగుపడిన రోజున నీ సర్వ శరీరం ఆరోగ్యంగా ఉంటుందని వాక్యంలో చెబుతుంది. దేవుని చిత్తమైతే మరొకసారి ఆ మాటలు మీ ముందుకు తీసుకొస్తాను. ఈ ముగింపు మాటల్లో మనం ప్రభు రాకుండా ఎత్తబడాలి అనుకుని ఆశ ఏమాత్రం మీలో ఉన్నా నాలో ఉన్నా మనం తెలుసుకోవాల్సిన వాస్తవం ఏంటంటే అన్నిటి అంతం సమీపమై ఉంది. కాబట్టి దేని మీద ఆశలు పెంచుకోవటం అనవసరం. దేని మీద ఆశలు పెంచుకోవద్దు. తిండి మీద ఆశలు పెంచుకోవాల్సిన పని లేదు. వస్త్రాల మీద ఆశలు పెంచుకోవాల్సిన పని లేదు. మనుషుల మీద ఆశలు పెంచుకోవాల్సిన పని లేదు. కార్లు బంగ్లాల మీద ఆశలు పెంచుకోవాల్సిన పని లేదు. పదవులు, పరిహాసమైనటువంటి అనుభవాల మీద మనం ఆశలు పెంచుకోవాల్సిన పని లేదు. మనం హోదాగా జీవించాలనేటువంటి వాటి మీద, మన జీవితం మీద మనం ఆశలు పెంచుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అన్నిటికీ అంతము సమీపంగా ఉంది. అందుకని మనం చేయవలసిన పని ఏమిటంటే స్వస్థ బుద్ధి. నీ బుద్ధికి ఆరోగ్యం లేదు, ఆరోగ్యం తెచ్చుకోవాలి. ఆ కార్యములో ఉండాలి నీవు నేను. నీ బుద్ధికి రోగం ఉంది, దాన్ని లోకం అంటారు పనికిమాలిన బుద్ధి అని. ఆ పనికిమాలిన బుద్ధిని తొలగించుకొని మంచి బుద్ధిగా మార్చుకునే పనిలో నువ్వు ఉండాలి ఈ రోజున. అంతేగాని ఇంటి మీద ఇల్లు కట్టేదానికి కాదు. నీ బుద్ధిని బాగు చేసుకునే పనిలో నువ్వు ఉండాలి. రెండవది, ప్రార్థనలు చేసేదానికి మెలకువగా ఉండాలండి. నువ్వు మెలకువగా ఉండాలి. దేనికి మెలకువగా ఉన్నారు ప్రజలు ఈ రోజున? దేనికైనా కానివ్వండి, టైం అయిపోయింది నేను వివరించలేనికి మీకు ఈ విషయాన్ని. ప్రజలు దేనికైనా మెలకువగా ఉండనివ్వండి, కానీ వ్యర్థం. అన్నిటికీ అంత సమీపం అయిపోయింది. అయితే ప్రజెంట్ లాస్ట్ అండ్ ఫైనల్ దినాల్లో మనం ఉన్నాం. మనం మెలకువగా ఉండవలసింది దేనికోసం అంటే ప్రార్థన చేసేదానికి మెలకువగా ఉండాలి. ప్రభు రాకడలో మనం ఎత్తబడాలంటే బుద్ధికి స్వస్థత ఉండాలి. రెండవది, మెలకువతో ఉన్న ప్రార్థన జీవితం ఉండాలి. మెలకువతో కూడిన ప్రార్థన జీవితం నీలో ఉండాలి. ఈ రెండు నీ జీవితంలో ఉంటే మనం ప్రభు సన్నిధికి చేరగలుగుతాం. లేదా సాంసోను మోహించినట్లుగా లోకాన్ని మోగిస్తారా? సాంసోను ఇష్టపడినట్లుగా రాత్రిపూట కలలు కన్నట్లుగా లోకము, లోక సౌందర్యాన్ని గురించి రాత్రి పగలు వేగిరపడి వెంపర్లాడతారా? దేవుడు మీకు ఇచ్చిన వరాల్లో దిగజారిపోతున్నారనే సంగతి వాస్తవం. దేవుడు నీకు ఇచ్చిన ఇప్పటి వరకు ఇచ్చిన కృప, ఇప్పటి వరకు ఇచ్చిన హోదా, ఇప్పటి వరకు ఇచ్చిన యోగ్యత, పిలుపు, దర్శనం సమస్తం కూడా తొలగించబడి నువ్వు అనుకోలేని స్థాయికి దిగజారిపోయి దేవునికి దూరం అయిపోయి లాస్ట్కు బ్రతుకు మీద విరక్తి వేసి నీ చేతులతో నువ్వే చంపుకునే స్థితికి దిగజారిపోతాడు మనిషి అని సంసోను జీవితం మనకు నేర్పుతున్న సత్యం. ఇప్పుడు రెండు మార్గాలు మీ ఎదుటి పెట్టాను నేను. సంసోను వలె ఉండి లోక ఆశల్లో మనం మునిగి తేలుచు దేవుడిచ్చిన కృపావరాలు పోగొట్టుకొని
మన చేతులతో మనం చంపుకొని చచ్చిపోదామా? లేదంటే అన్నిటికీ అంతం సమీపమై ఉంది కాబట్టి నన్ను నేను మార్చుకోవాలి, నా బుద్ధిని మార్చుకోవాలి, నా గుణం మార్చుకోవాలి, నా అలవాటు మార్చుకోవాలి, నా మనసును మార్చుకోవాలి, నా ప్రవర్తన మార్చుకోవాలి, నా కుటుంబాన్ని మార్చుకోవాలి అని మారు మనస్సు పొంది గడియైన మెలకువగలిగి ప్రార్థన చేస్తావా? నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ జీవితంలో వ్యర్థమైపోయిన దినాల కోసం. నీ మీద దేవుని సంకల్పం ఎంతో ఉంది, పుట్టిన మొదలుకొని ఈ సమయం వరకు. అంతటి సంకల్పం వ్యర్థమైపోయింది కాబట్టి అయ్యో నన్ను క్షమించు అని ప్రార్థనతో మెలకువగలిగి ప్రార్థిస్తావా? ఈ రెండిట్లో ఏది నువ్వు ఎంచుకుంటావో, నేను ఎంచుకుంటాను. దాన్ని బట్టి మనం ప్రభు సన్నిధిలో ఎత్తబడగలుగుతాం, లేదంటే ఏడవబడగలుగుతాం. కనుక చక్కగా మీరున్న స్థలంలోనే ఒక కొద్ది నిమిషాలు మీరు ఆలోచించి ఒక తీర్మానం చేసుకోండి. అట్టి కృపా పరిశుద్ధాత్మదేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. తలలు వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసి ముగించుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తుతిస్తున్నాను నాయన. ఇప్పటి వరకు నీ బిడ్డల ఎదుట నీ సేవకునిగా నా ద్వారా మీరు ప్రత్యక్షపరిచిన నీ మాటను బట్టి నీ స్తోత్రాలు. నిజమే నాయన, కడవరి దినాల్లో సంఘాన్ని నీ కొరకు సిద్ధపరచడంలో అయ్యా మేము కఠినంగా ధ్యానం చేసుకోవాలి. నీ వాక్యాన్ని మమ్మల్ని మేమే బుద్ధి చెప్పుకోవాలి. మా తండ్రి, ఆ యొక్క వాగ్దానంలో భాగంగా ఈ పూటని సేవకునిగా నీ బిడ్డల ముందు పెట్టి నీ లేఖనాలు జ్ఞాపకం చేసుకుని వారి హృదయాల్లో, వారి కుటుంబాలకి దీవెనకరంగా మార్చాలి. మా నాయన, కోపగించుకునే దానికంటే కూడా ఈ మాటలో ఉండే సత్యాన్ని గుర్తించి గ్రహించి దావీదు వలె పశ్చాత్తాపడి, పరుపు తేలునంతగా పశ్చాత్తాపడి నీ సన్నిధిలో బలపడుటకు సహాయం చేయమని నీ కృపాని చిత్తమైతే నాయన మరొక దినం ఈ రీతిగా మేము కూడి ఉండే వరకు నీ కృపలో ఎత్తిపట్టమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని నిండుగా దీవించునుగాక. ఆమేన్.